మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. సుజలా గంటి గారు రాసిన మనసా ఎటులూర్తునో నవల 10వ భాగం వినే ముందు భాగాల లింక్స్ కిందన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి. ముందు భాగంలో ఏం జరిగిందంటే, రవళి మనోహర్ని కలుసుకుంటుంది. మనోహర్కి తన తల్లి పరిస్థితి గురించి చెప్పి రమ్మని అడుగుతుంది. కానీ ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ మానస జీవితంలోకి మనోహర్ రావడం వల్ల ఒరిగేదేమీ లేదని, తన తండ్రి తప్పుగా అర్థం చేసుకుంటాడేమోనని హెచ్చరిస్తాడు మనోహర్. కాదని సర్ది చెప్తుంది రవళి. మానస ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి మహీధర్ మానస అన్నలైన అభిషేక్కు మాధవ్కు చెప్తాడు. ఇద్దరూ చాలా బాధపడతారు. రవళి మనోహర్ని మళ్ళీ కలుసుకుంటుంది. మనోహర్ కథ గురించి చెప్పమని అడుగుతుంది. మనోహర్ ఇలా చెప్తాడు. అమెరికాలో చదువుకొని వచ్చిన తర్వాత ముంబైలో ఉద్యోగం గురించి, సంగీతం నేర్చుకోవడం, లెక్చర్స్ వినడం, గీతతో పెళ్లి జరగడం. కానీ గీతకి మనోహర్కి అభిరుచులు కలవక ఇద్దరు గొడవలు పడుతూ ఉండడం, వారికి శశి అని ఒక పాప పుట్టడం, ఆ పాప కూడా సంగీతం నేర్చుకుంటూ ఉండడం, ఇవన్నీ గురించి చెప్తూ ఉంటాడు. ఇక్కడి వరకు అయితే విన్నాం కదండి. ఇక ముందేం జరగబోతుందో వినేద్దాం రండి. ఆ రోజు ఆఫీస్ నుంచి వచ్చిన మనోహర్కు కూతురు ఎదురు రాకపోతే ఏదో వెలితిగా అనిపించింది. ఆయన అడిగాడు పాప ఏదని. జ్వరం వచ్చి పడుకుందని చెప్పింది. బట్టలు మార్చుకుని కూతురు దగ్గరికి వెళ్ళాడు. పక్కన కూర్చొని తల మీద చేయి వేశాడు. తండ్రి స్పర్శకు కళ్ళు తెరిచి నవ్వింది చిన్నారి శశి. మామూలుగా జ్వరంలో వాడే మందులు వేశాడు. పక్కనే కూర్చుని నుదుటి మీద తడిగుడ్డ వేస్తూ రాత్రంతా జాగారం చేసినా జ్వరం తగ్గలేదు. మధ్య మధ్యలో నాన్న అంటూ కలవరింతలు. తెల్లవారిన జ్వరం తగ్గలేదు. వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆయన వైరల్ అయి ఉంటుందని చెప్పి మందులు ఏం వేయాలో చెప్పాడు. ఆ మందులు వేస్తూ ఆఫీస్ కూడా మానేసి శశి దగ్గరే గడిపాడు. మధ్యలో తెలియవచ్చిన శశి, నాన్న ఒక పాట పాడవా అని అడిగింది. ఆమెకి ఇష్టమైన పాట అందుకున్నాడు. అతని పాటలోని మాధుర్యాన్ని అనుభవిస్తూ మగతగా పడుకుంది శశి. జ్వరం వచ్చిన పిల్లకు పాట పాడుతున్న భర్తను పిచ్చివాళ్లా చూసింది గీత. వాళ్ళ భావాలా ఆమెకు అర్థం కాదు. భర్త చర్యకు నవ్వుకుంటూ అతను ఎలాగా పిల్లను చూసుకుంటున్నాడని ఆమె హాయిగా భోజనం చేసి తన గదిలోకి వెళ్లి పడుకుంది. మనోహర్ భోజనం చేశాడా లేదా అన్నది పట్టించుకోలేదు. ఆమె ప్రవర్తన అతనికి అలవాటైపోయింది. ఇష్టం ఉన్ననాడు వంట చేస్తుంది, లేనినాడు లేదు. ఆకలేస్తే అన్నం పెట్టమని తల్లిని ఏనాడు అడిగేది కాదు శశి. అందుకే శశి కోసం రెడీమేడ్ ఫుడ్ తెచ్చి ఉంచేవాడు. కాస్త పెరిగాక మైక్రోవేవ్లో పాప్కార్న్ చేసుకోవడం, వేడినీళ్లు కాచుకొని కప్ నూడిల్స్లో పోసుకొని తినడం అలవాటయ్యింది. తండ్రి కూతుళ్ళు గీతను పట్టించుకోవడం మానేశారు. దాంతో ఆమె కసిగా ఇంకా వాళ్ళని బాధ పెట్టడానికి మార్గాలు వెతికేది. తెల్లవారకు కూడా జ్వరం తగ్గకపోతే భయం వేసి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. డాక్టర్ పరీక్ష చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేయమన్నాడు. డాక్టర్ మందులు రాసిచ్చాడు. అతను తెచ్చిన ఇంజెక్షన్ ఎక్స్పైరీ డేట్ దాటిపోయింది. హడావుడిలో మనోహర్ మందులు చెక్ చేయలేదు. ఇచ్చిన మెడికల్ షాప్ వాడు, నర్స్ ఎవరూ చూడలేదు. ఫలితం చిన్నారి శశి ఈ లోకం నుంచి నిష్క్రమించింది. చిన్నారి శశి శరీరం అతని ముందు నువ్వు తప్పు చేసావు అన్నట్లుగా అడుగుతున్నట్లుగా ఉంది. సంగీత శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్న అతని మనసులో ఒక ఊహ. త్యాగరాజు బిలహరి రాగంలో నా జీవధార నా నోము ఫలమా అన్న కీర్తన పాడి చచ్చిపోయిన మనిషిని బతికించాడట. అలా ఇప్పుడు జరిగితే ఎంత బాగుంటుంది. తన పాటలో అంత శక్తి ఉందా? పిచ్చివాడిలా శశిని తన ఒడిలో పెట్టుకుని తనకిష్టమైన పాట పాడడం మొదలుపెట్టాడు. అతని గళంలో పలికే ఆర్ద్రతకు హాస్పిటల్లో ఉన్న అందరి కళ్ళు చెమర్చాయి. పిచ్చివాళ్ల ఒక పాట తర్వాత ఒక పాట పాడుతున్న అతన్ని డాక్టర్ బలవంతంగా ఆపి పాపను అతని నుంచి వేరు చేశాడు. ఒక్కసారిగా అతనికి ప్రపంచం శూన్యం అనిపించింది. జరిగిన దానికి ఎవరిని నిందించాలో అర్థం కాలేదు. గీత మాత్రం జరిగిన దానికి అతన్నే దోషం చేసి నిందించింది. అతన్ని సాధించడానికి ఇంకో కారణం దొరికింది. శశి మరణంతో అతనిలో వైరాగ్యం చోటు చేసుకుంది. ప్రతి దాని మీద శ్రద్ధ తగ్గిపోయింది. అసలే మనోహర్ పట్ల అసహనం పెంచుకున్న గీతకు అతనిలో వచ్చిన కొత్త మార్పు సన్యాసిలా బతకడం భరించలేకపోయింది. తన విలాస జీవితానికి అతను సరిపడని అతని నుంచి దూరం వెళ్ళిపోయింది. జీవితాన్ని ఎంతో మధురంగా ఊహించుకున్న మనోహర్కు జీవితం ఏ మధురం మిగల్చలేదు. ఆ తర్వాత ఉద్యోగంలో శ్రద్ధ తగ్గింది.
కొన్ని రోజులు ఆఫీస్కి వెళ్లడం మానేశాడు. అతని ఈ స్థితికి బాధపడుతున్న ఒక మిత్రుడు అతన్ని మళ్లీ ప్రాపంచిక విషయాల వైపు మళ్లించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. నీకన్నా నాకెక్కువ తెలిసిన కాదు కానీ ఒక మనిషి నిష్క్రమణంతో జీవితం ఆగిపోదు. ఈ జీవిత చక్రం ఎవరికోసం ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. నిన్ను నువ్వు సంభాళించుకొని మళ్ళీ మనుషుల్లో పడు. నీ మనసుకు ఊరట కలిగించడానికి నీ సంగీతం అన్ని విధాలా తోడ్పడుతుంది అని సలహా ఇచ్చాడు. మనోహర్ కథను విన్న రవళి చాలా బాధపడింది. అంకుల్, మీ కథ విన్నాక భగవంతుడు మీకు చాలా అన్యాయం చేశాడనిపిస్తుంది. ఆడవాళ్లలో ఇంత కఠిన హృదయం ఉన్నవాళ్ళు ఉంటారంటే నమ్మశక్యం కావటం లేదు. ఉండే ఉంటారు. అబద్ధం చెప్పాల్సిన పని మీకు లేదు. నాదొక చిన్న రిక్వెస్ట్. అమ్మను కలిసినప్పుడు అమ్మకి ఈ కథ చెప్పొద్దు. మిమ్మల్ని ప్రేమించిన ఆమె మీ జీవితం ఇలా అయ్యిందంటే తట్టుకోలేకపోవచ్చు అంటూ అమ్మ రాసిన ప్రేమలేఖ చదువుతారా అని అడిగింది. నీకు అభ్యంతరం లేకపోతే ఇవ్వు, ఒకసారి చదివి సంతోషిస్తాను అన్నాడు. మానస రాసిన ప్రేమలేఖ చదివిన మనోహర్, ఈ లేఖ నాకు ఆమె అందజేసి ఉంటే ఆమె సహచర్యంలో నేను సర్వసుఖాలు పొందుతూ ఆమె రాసినట్లుగా ఆమె గేయం నా వాక్కు కలిసి వాగ్గేయకారుల కింద చరిత్ర సృష్టించి ఉండేవాళ్ళమేమో. తను ఇలా ఆలోచిస్తున్నాడేమిటి? గతం గతహ. తనను చేసుకోకపోయినా మనసున్నవాడికి ఇల్లాలయ్యింది మానస. అది తెలిసిన తను సంతోషించాలి తప్ప ఇలా వక్రంగా ఆలోచించకూడదు అనుకున్నాడు మనోహర్. అతను ఉత్తరం చదువుతున్నప్పుడు అతన్నే గమనిస్తున్న రవళి అతనిలోని మార్పును స్పష్టంగా గమనించింది. తాను కోరినట్లుగా స్మార్ట్గా డ్రెస్ అయ్యాడు. ఈ రూపంలో అమ్మ అతన్ని చూస్తే సంతోషిస్తుంది. చెప్పమ్మా, మానసం చూడ్డానికి ఎప్పుడు రావాలి, ఎక్కడ కలవాలి అని అడిగాడు. అక్కడే అంకుల్, చింతలపూడిలో కొబ్బరి తోటలో మీరిద్దరూ కలుసుకునే స్థలంలో రాబోయే పౌర్ణమి, శరత్ పౌర్ణమి. అమ్మకు ఆ రోజంటే చాలా ఇష్టం. పౌర్ణమి నాటికి మీరు అక్కడికి చేరుకోండి. నేను అమ్మను అక్కడికి తీసుకొస్తాను అంది. సరే అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను. ఈ ఉత్తరం నేను ఉంచుకోవచ్చా? తప్పకుండా అంకుల్, కానీ ప్రస్తుతానికి జిరాక్స్ కాపీ ఇస్తాను. ఎందుకంటే అమ్మ అడిగితే నా దగ్గర ఉండాలిగా. అమ్మ తరువాత అంటూ దగ్గుత్తికతో కాసేపు ఆగింది. ఆమె కళ్ళల్లోని నీళ్లు అతని హృదయాన్ని కలిచివేసింది. అమ్మ అన్నది అపురూపం. ఆ తల్లి దూరం అవుతుందంటే రవళికి కలిగే బాధ అర్థం చేసుకోగలడు. మాధవకు మానస సంగతి తెలిసాక ఎక్కువ రోజులు తల్లిదండ్రులకు చెప్పకుండా ఉండడం భావ్యం కాదనుకున్నాడు. అందుకే మహీధర్ను కలిసి అతనితో చెప్పి స్వయంగా వెళ్లి వాళ్లకు చెప్పదలుచుకున్నాడు. అనుకున్నదే తడువుగా మహీకి ఫోన్ చేసి, ఈరోజు మీ ఆఫీస్కి వస్తాను బావగారు, మీతో మాట్లాడాలి అన్నాడు. ఇంటి దగ్గర మానస ఉంటుందని, ఆమె ఎదురుగా తాము రహస్యాలు మాట్లాడుకోలేరని. మహీధర్ అతనేం మాట్లాడాలనుకుంటున్నాడో అర్థం కాకపోయినా రమ్మన్నాడు. మహీధర్ ఆఫీస్ అయిపోయే టైంకి అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరూ మాట్లాడుకోవాలంటే తగిన చోటు చూసుకోవాలి. ఆఫీస్కి కొంచెం దూరంలో ఉన్న హోటల్కి దారి తీశారు. ఎక్కువగా జనం లేని చోటు చూసుకుని కూర్చుని కాఫీ చెప్పాడు మాధవ్. మానస గురించి అమ్మా నాన్నకు చెప్పడం మంచిదనుకుంటాను బావగారు. ఎక్కువ కాలం దాస్తే చివరి రోజుల్లో కూతుర్ని కరువు తీరా చూసుకోలేదన్న బాధ వాళ్లకు కలిగించడం మంచిది కాదని నా అభిప్రాయం. ఎప్పుడో అప్పుడు ఆ క్షోభ వాళ్ళు అనుభవించక తప్పదు. సడన్గా చెప్పడం కన్నా ముందుగా చెప్పడం మంచిది అన్నాడు. సరే అలాగే, రవళితో చెప్పండి. అది ఏమందో నాకు చెప్తే నేను స్వయంగా వెళ్ళి అమ్మా నాన్నగారులకు చెప్తాను. ఆ మర్నాడు సమయం చూసుకొని రవళితో మాధవ్ అన్న మాటలు చెప్పాడు మహి. తండ్రి మాటలు విన్న రవళి మామయ్య చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కాబట్టి చెప్పడమే ఉత్తమం అనుకుంది. తన మనసులోని ఆలోచనను తండ్రికి చెప్పడానికి ఇదే తగిన సమయం అనుకుంది. అలాగే నాన్న, అమ్మమ్మ తాతగారులకు అందరికీ చెప్పేద్దాం. ముందుగా నాదో రిక్వెస్ట్. అమ్మను శరత్ పూర్ణిమకు అమ్మమ్మ గారి ఊరు తీసుకువెళ్దామని అనుకుంటున్నాను నాన్న. ఎందుకమ్మా? అమ్మ ప్రయాణానికి తట్టుకోగలదా? అమ్మకు శరదృతువులో కొబ్బరి తోటలో వెన్నెల స్నానం అంటే చాలా ఇష్టమట. ఆఖరిసారిగా ఆమె పుట్టి పెరిగిన పరిసరాలు చూపిస్తే ఆమె కోరిక తీర్చిన వాళ్ళం అవుతాం కదా. ఈ విధంగా తన వాళ్ళందరి సమక్షంలో గడపడం కూడా ఒక విధంగా మంచిది కదా. ముందుగా మాధవ్ మావయ్యను వెళ్ళి అమ్మమ్మ తాతగారులకు పెద్ద మావయ్యలిద్దరికీ చెప్పమనండి. అభిషేక్ మావయ్యను, ఆనంద ఆంటీని కూడా అక్కడికి రమ్మందాం. తన వాళ్ళందరినీ చూసుకొని ఆ కొద్ది రోజులైనా ఆనందాన్ని నింపుకుంటుంది అమ్మ అంటూ ఏడుపు ఆపుకోలేక తండ్రిని కౌగిలించుకుంది. మహీకి కూడా కళ్ళనీళ్లు తిరిగినా బయటకు రాకుండా ఆపుకొని కూతురు తల నిమురుతూ ఉండిపోయాడు. కొద్దిసేపట్లోనే తనను తాను సంభాళించుకుంది. సరే, అమ్మతో కూడా మాట్లాడి చూడు అన్నాడు. హాస్పిటల్లో ఉన్న తల్లితో అంది రవళి. శరత్ పూర్ణిమకు మీ ఊరు వెడదాం.
నీకిష్టమైన వెన్నెల వానలో స్నానం చేద్దు గాని అంది. నా డైరీలన్నీ చదివినట్లున్నావు. తప్పని తెలిసినా చదివానమ్మా. నీ కోరికలు ఏమైనా ఉంటే తెలుసుకోవాలని అనుకున్నాను. నేను వెళ్ళిపోయే లోపల నా కోరికలు తీర్చాలనుకుంటున్నావా? అబ్బే అదేం కాదు అంటూ కంగారు పడింది. నాకంతా తెలుసు. నీ తండ్రి కూతుళ్ళు నాకు చెప్పకుండా దాచి నన్ను మోసగించారనుకొని సంతృప్తి పడ్డారు. మీ ఆనందాన్ని ఎందుకు కాదనాలని నేను కూడా తెలియనట్లు నటించాను అంది. అమ్మా అంటూ ఒక్కసారి కౌగిలించుకుంది. కూతురు వీపు నిమురుతూ తన కన్నీళ్లు బయటకు రాకుండా ఆపుకుంది. అన్నాళ్లు దాచుకున్న కన్నీళ్లు కట్టలు తెంచుకొని ప్రవహించింది. అమ్మకు తెలియకూడదని దాచినా తెలిసి ఎంత నిబ్బరంగా ఉంది అమ్మ అనుకుంది రవళి. మానసు నుంచి విడివడి తన కన్నీళ్లు తుడుచుకొని, నువ్వు నీ ప్రేమలేఖ ఎందుకు పోస్ట్ చేయలేదు? నీకు కావలసిన వివరాలు ఆనంద ఆంటీ నుంచి తెలుసుకునే ఉంటావు కదా. ఏది ఎప్పుడు ఎలా జరగాలో విధాత నిర్ణయిస్తాడు. మన చేతిలో ఏమీ లేదు. ఇప్పుడు మాత్రం నాకేం లోటు అంది. నాన్నగారు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారట కదా. ఈ సంగతి నీకెవరు చెప్పారు? చెప్పమ్మా, నాన్న నిన్ను ప్రపోజ్ చేశారా? ఏదో పెళ్లిలో చూసి నన్ను ఇష్టపడ్డారట. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉండగా మా కాలేజ్కి వచ్చి నన్ను అడిగారు. మా పెద్దవాళ్లతో మాట్లాడండి అన్నాను. ముందు మీ ఇష్టాన్ని చెప్పండి అన్నారు. అంటూ అప్పుడే ప్రపోజ్ చేసినట్లుగా సిగ్గుపడుతున్న తల్లిని సంతోషంగా చూస్తూ, నాతో ఈ సంగతి ఎప్పుడూ చెప్పలేదే అంది. నువ్వు ప్రేమలో పడ్డాక చెప్తే బాగుంటుందని ఆగాను. ప్రణవ్ను ప్రేమిస్తున్నావు కదూ. ఒకవేళ అదే నిజమైన పక్షంలో సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకో అంది. మా మంచి అమ్మ. మనిద్దరం తల్లి కూతుళ్ళంటే ఎవ్వరూ నమ్మరు. మనిద్దరం స్నేహితుల్లా మాట్లాడుకుంటాం. నేను ఒక్కదాన్నే అవ్వబట్టి ఇలా జరిగిందా, లేక అందరి తల్లులు వాళ్ళ పిల్లలతో ఇలాగే ఉంటారా? నాకు మిగిలిన వాళ్ళ సంగతి తెలియదు, కానీ ఎదిగిన పిల్లలతో స్నేహపూర్వకంగా తల్లిదండ్రులు ప్రవర్తిస్తే వాళ్ళ మధ్య దూరాలు తగ్గి పిల్లలు తమ మనసులో ఉన్నది వాళ్లతో పంచుకుందుకు సంకోచించరు. కాలంతో పాటు మారుతున్న పరిస్థితులను అర్థం చేసుకుంటే తమ పిల్లలు తప్పుదోవ పట్టకుండా వాళ్లకు సరైన మార్గం చూపించగలరని నా ఉద్దేశం. అంటే జనరేషన్ గ్యాప్ ఉండకుండా ఉంటే మంచిదని నా ఉద్దేశం. ఇలా ఆలోచిస్తావు కాబట్టే నువ్వు గ్రేట్ అమ్మవు అంటాను అంది రవళి. ఆ మర్నాడు మామయ్యకు ఫోన్ చేసింది రవళి. సెల్లో మేనకోడల నెంబర్ చూసి బహుశా బావగారు మాట్లాడుంటారు. చివరికి ఏ నిర్ణయం తీసుకుందో ఫోన్ ఆన్ చేసి చెప్పమ్మా అన్నాడు. మామయ్య, తాతగారి వాళ్లకు మీరు అమ్మ విషయం చెప్పండి. దసరాకు అందరం అక్కడికి వెళదాం. అమ్మ చివరిగా తన వాళ్ల మధ్య తన చిన్ననాటి పరిసరాలలో కొద్ది కాలం ఆనందంగా బ్రతుకుతుంది. కానీ నాదొక చిన్న రిక్వెస్ట్. ఎవరు అమ్మ గురించిన బాధ వాళ్ల మొహాల్లో కనబడనీయకండి. అమ్మకు తెలుసు, అయినా మన మొహాల్లో దిగులు చూస్తే ఆవిడ చావు సమీపించినట్లు ఆమెకు ఎదురుగా కనపడుతుంది. బాధగా ఉన్నా అందరూ తమ బాధను దిగమింగి నవ్వుతూ ఉండాలి. ఈ పని చేస్తారు కదూ? రవళి మాటలు విన్న మాధవ్కు ఆమె ఆలోచన విధానానికి అచ్చెరువు కలిగింది. ఇంత చిన్న వయసులో ఎంత ప్రజ్ఞురాలిలా ప్రవర్తిస్తుంది. ఆమె కోరిన దాంట్లో ఎంతో నిజం ఉంది. తమ విషాద మొహాలు చూసిందంటే మానస మానసికంగా ఇంకా బలహీనురాలవుతుంది. ఆమె సంతోషానికై తమకేమీ తెలియనట్లు నటించడంలో తప్పులేదు. కష్టమైనా తప్పకుండా చేయాలి అనుకున్నాడు. అనుకున్నట్లుగానే శరత్ పూర్ణిమకు 2 రోజుల ముందుగా తల్లిని తీసుకుని చింతలపూడి చేరుకునేటట్లుగా ప్లాన్ చేసింది. మనోహర్కి ఫోన్ చేసి ఆ రోజుకు అక్కడికి రమ్మని చెప్పింది. రవళి మానసం తీసుకుని రావడానికి 1 వారం రోజుల ముందే మాధవ భార్య అక్కడికి చేరుకొని తల్లిదండ్రులకు అన్నలకు ఆమె గురించి చెప్పాడు. మానస ముందు ఆమె గురించి తెలియని వాళ్ళలాగా ప్రవర్తించాలని కూడా చెప్పాడు. చెప్పాడు కానీ అదంత సులభం కాదని అతనికి తెలుసు. జయలక్ష్మి గారు అసలు విషయం తెలిసి కుళ్ళి కుళ్ళి ఏడ్చారు. భర్తను పట్టుకొని, మనకి ఈ వయసులో ఈ కడుపు శోకం ఏమిటండి? ఏం పాపం చేశాము? దాని బదులు నన్ను తీసుకువెళ్ళవచ్చు కదా ఆ దేవుడు అంటూ. ఈ ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం లేదు. మగ మనిషి కాబట్టి దుఃఖాన్ని కంటి వెనకాల దాచేయాలి. ఆడవాళ్లలా ఏడ్చే అదృష్టం కూడా లేదు. చిన్న పిల్ల రవళి తల్లి సంగతి తెలిసి నిబ్బరంగా ప్రవర్తించగలేనిది ఇంత వయసు వచ్చిన తనకు అది అసాధ్యం అనుకుంటే ఎలాగా? ఆ మాటే అన్నారు భార్యతో. మొన్న వచ్చినప్పుడే ఈ విషయం తెలిసినా మనకు చెప్పలేదు. పైగా ఎంత నిబ్బరంగా ఉందో చూసావు కదా. దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. అది చెప్పినట్లు చేసి చివరి క్షణాల్లో మానసకు ఆనందాన్ని కలగజేయడం మన కర్తవ్యం అన్నారు. మానసను ఆ స్థితిలో చూసిన తల్లిదండ్రులు అన్నదమ్ములు బాధపడ్డారు. ముందుగా రవళి చేసిన హెచ్చరికతో వాళ్ళు తమ దుఃఖాన్ని దిగమింగారు.
అక్కడికి వచ్చాక రవళి మళ్ళీ చెప్పింది, అమ్మ బతకదని తెలిసినప్పటి నుంచి నాన్నగారు నేను నరకం అనుభవిస్తున్నాం. గుండెల్లో మా అలజడిని ఎవరైనా చూడగలిగితే మా బాధ అర్థమవుతుంది. అయినా నవ్వమోహంతో ఆవిడ్ని ఇన్నాళ్ళు ఎదుర్కొన్నాం. దానికి కారణం మన మొహాల్లో తన చావుని ఆమె చూడకూడదు. ఆవిడ ఇంక బతకదన్న జాలి చూపులు ఆమెను ఇంకా దిగజారుస్తుంది. అందుకని అందరం ఏది జరగపోవటం లేదన్నట్లుగా ప్రవర్తిద్దాం. పుట్టింటికి వచ్చిన మీ ఆడబడుచును వీలైనంత సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించండి. ఊళ్ళో అందరూ మానస వచ్చిందని పేరు పేరున పలకరించారు. కూతురు వచ్చిందన్న ఆనందంలో జయలక్ష్మి గారు లేని ఓపిక తెచ్చుకొని ఇల్లంతా పండగ సంబరం వచ్చినంతగా హడావుడి చేసింది. దసరా పండగ ఎంతో వైభవంగా చేయడానికి సన్నాహాలు చేయబడ్డాయి. మానస తినదని తెలిసిన రకరకాల పిండి వంటలు చేయించింది. ఇంటికి మామిడి తోరణాలు కట్టించింది. ఇంటి ముందు వెనక పెరట్లోనూ అందమైన రంగువల్లులు. ఆ అలంకరణ చూసిన మానస మనసు చిన్నతనంలోని మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాయి. పౌర్ణమి నాడు తల్లిని తీసుకుని వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్ళింది రవళి. పూజారి గారు మానస పేరు మీద అర్చన చేసి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అని దీవించారు. అలవాటుగా దీవెన చేసి శటగోపం ఆమె తల మీద పెట్టి ప్రసాదం చేతిలో పెట్టారు. మానస పక్కకు వెళ్ళాక కళ్ళు నిండిన నీళ్లు తుడుచుకుంటూ, నా దీవెన దేవుడు వినటం లేదమ్మా, నీకు 100 ఏళ్లు నిండిపోయాయట ఆయన చిట్టాలో, ఏం చెయ్యలేని అసహాయుణ్ణి అనుకున్నారు. మెల్లిగా గుడి మెట్లు దిగి కోనేరు దగ్గరికి నడిచారు. కోనేరు మెట్ల మీద కూర్చున్న మానసకు పాత జ్ఞాపకాలు కళ్ల ముందు కదలాడడం మొదలుపెట్టాయి. చిన్నతనం, యవ్వనం, స్నేహితులతో ఆటలు, రవళి పుట్టాక వచ్చినప్పటి అనుభూతులు అన్నీ కళ్ల ముందు నాట్యం చేశాయి. రవళి కళ్ళు మనోహర్ కోసం వెతుకుతున్నాయి. అతను వచ్చాక కొబ్బరి తోటకు వెడదామనుకుంది. అతన్ని చూసినప్పుడు తల్లి కళ్లల్లో మెరిసే మెరుపులు చూడాలని, తల్లి మొహంలో తాండవించే ఆనందాన్ని చూడాలని రవళి కోరిక. ఎదురుగా వద్దని లేక ఒప్పుకున్నట్లుగా నటించాడా? కనుమరుగయ్యాక ఎందుకు వెళ్లడం అనుకున్నాడా అన్న అనుమానం రవళి మనసులో. అతన్ని చూస్తే అలా అనిపించలేదు. ఇంకా రాకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? అలసటగా ఉంది రవళి, ఒకసారి కొబ్బరి తోటకు కూడా వెళ్ళి ఇంటికెళ్ళిపోదాం అంది మానస. తల్లితో కొబ్బరి తోటకు బయలుదేరింది. ఊరు ఇదివరకటి కన్నా బాగుపడింది కాబట్టి చిన్నమావయ్య కారులో తల్లిని తీసుకుని వచ్చింది రవళి. తోటలో ఎప్పుడూ వెళ్లే చెట్టు దగ్గరికి వెళ్ళింది. కొబ్బరి చెట్టు నిండు గర్భిణిలా ఉంది. వెన్నెల ప్రసరించి ఆ కొబ్బరికాయలలో ఒక విధమైన నిగారింపు. కొబ్బరి ఆకుల మధ్యలోంచి వస్తున్న వెన్నెల కిరణాలు నేల మీద పడి చిత్రకారుడు కుంచె విదిలించిన గీతల్లా ఉన్నాయి. ఆ వాతావరణంలో చిన్ననాటి మానస మనసు పురివిప్పుకుంది. ఆమె నోట ఆమె కవిత వెల్లువై పలికింది. మనోహర్ ఒకరోజు మువ్వల సవడిలో పలికే మధురనాదంలో కూడా సంగీతం ఉందన్నాడు అంటూ ఒక నాట్యకర్త మంజీరాల పాదాలు ఉన్న ఒక చిత్రాన్ని చూపించాడు. తన్మయంగా ఆ పాదాలను చూస్తున్న ఆమె నోట అప్పుడు పలికిన కవిత అలవోకగా పైకి జారింది. మృదు మధుర మంజీర సవడులు క్షేత్రయ్య పదాలకు పరవశించి ఆడిన నీ పాద పదమ్ములు ధిరిన ధిరిన ధిరణ అంటూ లయ విన్యాసం చేసిన నీ అందెల రవళులు, నీ నూపుర నాదమునకు పులకించిన ప్రకృతి నాట్యశాస్త్ర రీతులను అలవోకగా అభినయించ పరవశించి జతగా నర్తించను వనమయూరి, నీ కింకిణి క్వణమునకు ప్రవహించను నవరసాలు, నాట్య రీతులన్నిటికీ మూలమైన నూపురాలు పలికించను పదనిసలు పాదధ్వనులతో. మానస నోట వస్తున్న కవితను పరవశంగా వింటుంది రవళి. తను అనుకున్నట్లుగా అమ్మ పాత స్మృతులలో ఆనందం పొందుతుంది. ఇప్పుడు మనోహర్ అంకుల్ కూడా వస్తే తాను అనుకున్నది సఫలీకృతమవుతుంది అనుకుంటూ అటు ఇటు చూస్తుంది. మానస అవన్నీ పరవశంగా చూస్తుంది. కూతురు ఎవరికోసమో వెతుకుతున్నట్లు గ్రహించి, మనోహర్ కోసమా చూస్తున్నావు? అతను 2 రోజుల క్రితం హాస్పిటల్లో కలవడానికి వచ్చాడు అంది. ఇక్కడికి రమ్మంటే హాస్పిటల్కి ఎందుకు వచ్చినట్లు అనుకుంది రవళి. అప్పుడే అక్కడికి వచ్చి కొంచెం దూరంలో వీళ్ళని గమనిస్తున్న మహీధర్ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఇదెలా సాధ్యం అనుకున్నాడు. నాన్నని పెళ్లి చేసుకొని నువ్వు ఆనందంగా ఉన్నావు కదా అమ్మా అని అడిగింది రవళి. ఇదేం పిచ్చి ప్రశ్న? మహిని పెళ్లి చేసుకొని నేను చాలా ఆనందాన్ని మూటగట్టుకున్నాను. అందులో ముఖ్యంగా నీలాంటి బంగారు తల్లిని పొంది ఈ జన్మకిది చాలు అంటూ రవళిని దగ్గరికి తీసుకుంది. మానస సమాధానం విన్న మహీధర్ సంతోషంతో అప్పుడే అక్కడికి వచ్చినట్లుగా వాళ్ళెదురుగా వచ్చి, నేను కూడా అదృష్టవంతుణ్ణే అన్నాడు. అరే నాన్న, మీరెప్పుడొచ్చారు?
మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. మీరిద్దరూ లేకుండా నేనెలా ఉంటానురా? భర్తను చూసి మానస చాలా సంతోషించింది. నేనెంత అదృష్టవంతురాల్ని. నాకిష్టమైన శరత్ పౌర్ణమి రాత్రి మీ ఇద్దరితో హాయిగా గడపగలుగుతున్నాను. కెమెరాతో రకరకాల ఫోటోలు తీశాడు మహీధర్. మానసకు మనసు నిండా ఆనందం. రవళి అనుకున్నట్లు ఆమె మనసు మనోహర్ని ఇప్పుడు కోరుకునే స్థితిలో లేదు. భర్త కూతురుతో ఉన్న కొద్ది జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటుంది. మనోహర్ రాకపోవడాన్ని సహించలేకపోతుంది రవళి. ఇక్కడికి రమ్మంటే హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు కలిశాడు? మనసులోని అసహనాన్ని బయటికి కనబరచలేకపోయింది. తన మనోభావాలను బయటపెట్టి ఇప్పుడున్న వాతావరణాన్ని పాడు చేయదలుచుకోలేదు. ముగ్గురు సరదాగా ఇంటికి తిరిగి వచ్చారు. మానస అక్కడున్న నాళ్లు అందరూ ఎంతో ఆనందంగా గడిపారు. కాదంబరి ఒక్క క్షణం కూడా విడవకుండా అంటి పెట్టుకొని ఉంది. వదినగారి ప్రేమ తెలిసిన మానస తనెంత అదృష్టవంతురాలు కాకపోతే ఇలాంటి ఇంట జన్మించింది, ఇంత మంచి అన్నలు వదినలను పొందిందో. దొరికిన దాంతో సరిపెట్టుకోవాలి. వీళ్ళెవరికీ తన గురించి తెలీదా? మహి కానీ రవళి కానీ చెప్పలేదా? తెలిస్తే వీళ్ళిలా ఉండగలరా అన్న అనుమానం వచ్చినా తన అనుమానాన్ని బయటపెట్టే అవకాశం దొరకలేదు. తల్లి ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంటే మళ్లీ చిన్నపిల్ల అయిపోయిన అనుభూతి కలిగింది. తన దుఃఖాన్ని కడుపులో దాచుకుని మెల్లిగా కూతురు తల నిమురుతూ ఉండిపోయారు జయలక్ష్మి గారు. అభిషేక్ కూడా వచ్చి పండుగ సంబరాల్లో పాల్పంచుకున్నాడు. అందరి మనసుల్లో తమ చిన్నారి మానసకు ఇది వీడ్కోలన్న భావన గుండెల్లో పిండుతున్న నవ్వులు పులుముకున్నారు. ఆనందం కూడా రమ్మని ఫోన్ చేసింది రవళి. చివరి క్షణంలో రాలేకపోతున్నానని ఫోన్ చేసింది. చివరి క్షణంలో రాని మనోహర్ మీద పీకల దాకా కోపంతో మండిపడింది రవళి. అంతకుముందు 2 రోజుల క్రితం మంచం మీద పడుకున్న మానస అలికిడికి కళ్ళు తెరిచింది. మొహానికి దగ్గరగా మనోహర్. ఒక్కసారి ఉలిక్కిపడి లేచింది. ఎలా ఉన్నావు అని అడిగాడు. నువ్వెలా ఉన్నావు? ఏం మారలేదు, అలాగే ఉన్నావు. అమృతం తాగేవా అని నవ్వింది మానస. అలాగే అనుకో అంటూ నవ్వాడు. ఇంకా కవితలు రాస్తున్నావా? నువ్వింకా పాటలు పాడుతున్నావా అని అడిగింది. మానస అలా అతనితో మాట్లాడుతుంది. మధ్యలో మందు ఇద్దామని వచ్చిన నర్స్ మానస ఎవరితో మాట్లాడుతుందో అర్థం కాక చూస్తూ ఉండిపోయింది. రోగంతో మతి చెలించలేదు కదా అనుకుంది. శరత్ పూర్ణిమ వెళ్లిన 2 రోజులకు మానసను తీసుకుని రవళి మహి హైదరాబాద్ వచ్చేశారు. జయలక్ష్మి గారు పరంధామయ్య గారు కూడా ఆమెతో ప్రయాణం అయ్యారు. ఎన్నడూ ఊరు దాటని వాళ్లు ప్రయాణం అవుతుంటే కొంచెం అనుమానం వచ్చింది. అది గ్రహించి మాధవ్, కీర్తికి పెళ్లి సంబంధాలు చూడాలి కదా, పెద్దవాళ్లుంటే అదో దారి అన్నాడు. మానసకు అన్నగారు చెప్పేది నిజం కాదని తెలిసిపోయింది. తల్లిదండ్రులకు తన పరిస్థితి తెలుసు. తన కోసం బయటపడకుండా ఉన్నారు. తను బాధపడుతుంటే తట్టుకోగలరా అనుకుంది. కీర్తన మాటలతోటి మనోహర్ చెప్పినది విన్నాక సంగీతంలో ఉన్న ఆహ్లాదం కలిగించే గుణం నొప్పిని తగ్గించి మనసుకు ఓదార్పు కలుగుతుందని తెలుసుకుని తల్లి వినడానికి సంగీతం ఉన్న సీడీలు తెచ్చి అవి ప్లే చేసేది. సడన్ గా కూతురులో వచ్చిన మార్పును చూసి మానస అడిగింది, సంగీతం నాకు ఇష్టమని నీకెలా తెలుసు అంటూ. నీకిష్టమనే కాదమ్మా, కీర్తన సంగీతం మన బాధలను ఎలా తగ్గిస్తుందో విశదంగా చెప్పింది. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తాతగారితో కూడా మాట్లాడాక నాకు సంగీతం గురించి కొంత అవగాహన కలిగింది. నీకిష్టమని తెలిసినా ఇదివరకు నేను అంతగా పట్టించుకోలేదు అంది. అంతేకాని మనోహర్ను కలిసిన విషయం ఆమె దగ్గర ప్రస్తావించలేదు. మానస తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. రవళి తల్లి లేని జీవితానికి అలవాటు పడుతుంది. రవళి మనసులో మనోహర్ మోసగాడిలా మిగిలిపోయాడు. దెబ్బతిన్న మనసు అతను ఎందుకు రాలేదో కారణం తెలుసుకుందుకు కూడా ప్రయత్నించలేదు. ఆమె అది తెలుసుకుందుకు ప్రయత్నించుంటే ఆమె పరిస్థితి ఇంకో విధంగా ఉండేది. ఆమెకు తెలుగు పేపర్ చదివే అలవాటు లేదు. ఆ అలవాటు ఉన్న మనోహర్ ఎందుకు రాలేదో కారణం తెలిసి ఉండేది. అసలు జరిగిన విషయం మహీధర్ ఒక్కడికే తెలుసు. కానీ అతని మనసులో కూడా జవాబు లేని ప్రశ్నలు. మనోహర్ మానసను కలవాలని చింతలపూడికి వెళ్లడానికి ప్లాన్ వేసుకున్నాడు. బయలుదేరడానికి 3-4 రోజుల ముందు అతనికి మ్యూజిక్ థెరపీ మీద లెక్చర్ ఉంది. ఆ లెక్చర్కు అటెండ్ అయి మర్నాడు బయలుదేరి వెడదామనుకున్నాడు. మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని, మన సంగీతాన్ని ఇప్పటి యువతకు పరిచయం చేయడానికి కొంతమంది కంకణం కట్టుకొని దానికి తగ్గ సన్నాహాలు చేస్తున్నారు. ఇవన్నీ ముందు తరాల వాళ్లకు అందించే గురుతర బాధ్యత ఇప్పుడున్న పెద్దవారందరికీ ఉంది. దానిలోని విశిష్టతను తెలియచెప్పే బాధ్యత కూడా వారికన్నా పెద్దవారి మీద ఉంది. మన ముందు తరం వాళ్ళు మనకు మన చరిత్ర, సంస్కృతి ఎలా అందించారో మనం కూడా అలాగే చేయాలన్న భావన ఉన్నవాళ్లు కొంతమంది
ఒక గ్రూప్గా తయారై ఒక ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు కొనసాగించడం మొదలుపెట్టారు. యువతలో ఉన్న ప్రతిభను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఒక భాగం. సంగీతం క్లాసులు, దానిలో పోటీలు, కార్యక్రమాలు, చిత్రకళా క్లాసులు, దానిలో పోటీలు అన్నీ వీరి కార్యక్రమంలో భాగాలు. అందులో మనోహర్కు మ్యూజిక్ థెరపీ గురించి నేటి యువతకు అవగాహన కల్పించమని కోరడం జరిగింది. దానిలో భాగంగా 2-3 నెలలకు ఒకసారి మ్యూజిక్ థెరపీ మీద లెక్చర్స్ ఇస్తూ ఉంటాడు. మొదట్లో అంతగా జనం వచ్చేవారు కారు. కాలక్రమేణా అతను చెప్పే విధానానికి, వాగ్దాటికి, మధ్యలో అతను పాడే సంగీతానికి మోహితులై జనం ఎక్కువగా రావడం మొదలయ్యింది. మృదు గంభీర స్వరంతో అతను తన లెక్చర్ మొదలుపెట్టాడు. సంగీతంలోని శక్తి మనలోని ఆనందాన్ని పెంచి శాంతినిచ్చి మన ఆరోగ్యాన్ని బాగుపరుస్తుంది. ఇది ప్రయోగాల ద్వారా నిరూపింపబడిన సత్యం. మనలోని గ్రంథులను సరిగా స్రవించి మన నాడీ మండలాన్ని సరిగా పనిచేయించగల గుణం సంగీతంలో ఉంది. డాక్టర్ మంజులాదేవి అన్నావిడికి సంగీతం మీద ఉన్న ప్రేమ ముఖ్య ఆకర్షణ ఆమెను మెడిసిన్ చదవడానికి, దాని తర్వాత మనస్తత్వ శాస్త్రం చదవడానికి కారణమయ్యింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్లో ఈవిడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. తన పేషెంట్స్కి మ్యూజిక్ థెరపీ రికమెండ్ చేస్తారు. దానికి కారణం సంగీతంలో ఉండే శబ్ద తరంగాలు మెదడు మీద ప్రభావం చూపిస్తాయన్న దానికి నిదర్శనాలున్నాయి కనుక. సంగీతం వచ్చిన వారు రాని వారికన్నా తొందరగా ఒత్తిడి నుంచి, టెన్షన్ నుంచి బయటపడగలరు. వేదాల్లో కూడా వివిధ రాగాల ద్వారా కొన్ని జబ్బులు నయం చేయవచ్చని చెప్పబడింది. మన భారత వైద్య శాస్త్ర పితామహుడైన సుశ్రుతుడు శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు రోగి నొప్పిని సంగీతం ద్వారా తగ్గించవచ్చని అతని శస్త్రచికిత్స ద్వారా నిరూపించాడు. నిద్ర పట్టని రోగం ఉన్నవారికి రాగ్ బిహాగ్, రాగ బహార్ బాగా పనిచేస్తాయని నిరూపింపబడింది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమానం వరకు సూర్యుడు తీక్షణతలో ఎన్ని విధాలున్నాయో మనిషి యొక్క మూడ్స్ కూడా అలాగే మారతాయట. రాగాలను దానికి అనుకూలంగా ఉదయ రాగాలు, సంధ్యా రాగాలు, మధ్యాహ్న రాగాలని విభజించడం జరిగింది. ఆ రాగాలను ఆ సమయంలో ఆలపిస్తే దాని యొక్క గొప్పతనం మనకు గోచరమవుతుంది. అలనాడు అక్బర్ కొలువులో తాన్సేన్ ఎన్నో రాగాలకు మూలకర్త అయ్యాడు. నేడు కర్ణాటకకు చెందిన గణపతి సచ్చిదానంద స్వామి తన కచేరీల ద్వారా ధ్యానం, నాద చికిత్సను భారతదేశంలోనూ విదేశాల్లోనూ ప్రాచుర్యం పొందేలా చేస్తున్నారు. స్వామీజీ మ్యూజిక్ థెరపీని ఆయుర్వేదంతోనూ, మనస్తత్వ శాస్త్రంతోనూ, జాతక శాస్త్రంతోనూ జోడించి రోగాన్ని నయం చేయవచ్చని చెప్తారు. స్వామీజీ చెప్పిన ప్రకారం మన దేహంలో 72,000 నరాలు, 14 ముఖ్యమైన గ్రంథులు మన దేహంలోని రోగాలకు మూల కారణాలు. చివరిగా కాఫీ రాగం మన మనసు నిద్రాణమైనప్పుడు తట్టిలేపుతుంది. పూర్య ధనాశ్రీ పంతువరాళి మన మనసు మబ్బులు కమ్మినట్లుగా ఉన్నప్పుడు మనసు మామూలుగా చేయడానికి తోడ్పడుతుంది. గైస్, ఈ రోజుకి ఇంతవరకు చాలనుకుంటాను అంటూ ముగించాడు. లెక్చర్ ముగించి బయటపడ్డ మనోహర్ స్టూడెంట్స్ ఎవరో డ్రాప్ చేస్తానన్నా వినకుండా పరధ్యానంగా రోడ్ మీద నడుస్తుంటే యాక్సిడెంట్ జరిగింది. ఎవరో పుణ్యాత్ములు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. చివరి క్షణాల్లో రవళికి ఫోన్ చేశాడు. రవళి తల్లిని బాత్రూంకి తీసుకుని వెళ్లిన సమయంలో రవళి ఫోన్ మోగితే మహీధర్ తీశాడు. ఫోన్లో మాట్లాడేది రవళి అనుకొని తాను రాలేకపోతున్నానని చెప్పబోయాడు. అతని పరిస్థితి గమనించిన నర్స్ ఫోన్ తీసుకుని అసలు పరిస్థితిని మహీధర్కు వివరించింది. ఆమె ద్వారా హాస్పిటల్ వివరాలు తెలుసుకుని మహి అక్కడకు వెళ్ళాడు. రవళి ఎంత తండ్రికి తెలియకుండా చేస్తున్నాననుకున్నా రవళి వేసే ప్రతి అడుగు అతనికి తెలుసు. మనోహర్ గురించి కూడా తెలుసుకున్నాడు. కానీ మనోహర్ మానసుల ప్రేమ ఎందుకు సఫలం కాలేదో అతనికి తెలియదు. మానసను అడగలేకపోయాడు. అడిగి పాత జ్ఞాపకాలను కెలకడం ఇష్టం లేక కూతుర్ని అడుగుదామంటే ఆమెకెంతవరకు తెలుసో తెలీదు. రవళి తనకు ఈ విషయం తెలుసంటే ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. ఏ కారణం చేతనైతేనేమి మనోహర్కు దక్కని వజ్రం తన సొంతమైంది. ఆమె తాలూకు మధురానుభూతులతో జీవితం అంతా గడిపేయగలడు. మనోహర్ కన్నా తనే అదృష్టవంతుడు. మనోహర్ నిజంగా దురదృష్టవంతుడే. ఆఖరి క్షణాల్లో ఆ ప్రేమికులు కలిసి ఉంటే ఆ కలయిక పర్యవసానం ఎలా ఉండేదో. చివరి క్షణాల్లో ఆ ప్రేమికులు కలిస్తే తను కూడా చూసి ఆనందిద్దామనుకున్నాడు. మనసారా ప్రేమించిన మనోహర్ను నిజంగా మర్చిపోగలిగిందా? కానీ ఇన్నాళ్ల సహచర్యంలో ఆమె ప్రేమను శంకించే అవకాశం తనకెప్పుడూ కలగలేదు. తమది అన్యోన్య దాంపత్యం అనడానికి సందేహం లేదు. మహీధర్ హాస్పిటల్కి చేరుకున్నాక మనోహర్ గురించి అడిగి అతన్ని కలవడానికి వెళ్ళాడు. చివరి క్షణాల్లో ఉన్న మనోహర్ కళ్ళు ఎవరికోసమో వెతుకుతున్నాయి. బహుశా రవళి కోసం అయి ఉంటుందని ఊహించి తానెవరో తెలియచెప్పే లోపలే ప్రాణాలు విడిచాడు.
ప్రాణాలు విడిచిన మనోహర్ మానసను కలవడం ఎలా సాధ్యమైంది? మానసను కలిసినది మనోహర్ ఆత్మ అన్నది మిస్టరీ. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయని విన్నాడు. ఇప్పుడు జరిగినది నమ్మాలా? మానస నిష్క్రమణంతో కాలం ఆగలేదు. జీవిత చక్రం సాగుతుంది. మహీధర్ మానస జ్ఞాపకాలతో జీవిస్తున్నాడు. ప్రణవ్ పై చదువులకు అమెరికా వెళ్ళాడు. తిరిగి వచ్చాక రవళి అతను ఒకటవుతారేమో కాలం నిర్ణయిస్తుంది. రవళి చదువు పూర్తయ్యాక మ్యూజిక్ థెరపీ మీద తన దృష్టి మళ్లించింది. ఆమె దానిలో సఫలీకృతురాలై ముందు తరానికి దాని గొప్పతనాన్ని చాటి చెప్పాలని ఆశిద్దాం. రవళి సీడీ ప్లేయర్ నుంచి త్యాగరాజు కీర్తన మనసా ఎటులోర్తునో అన్నది మోగుతుంది. ఇదండి సుజల గంటి గారు రాసిన మనసా ఎటులోర్తునో నవల ఆఖరి భాగం. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.